హలో గాయ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామని చెప్పేసి. సో ఎందుకని చెప్తాను, ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుది బర్త్డే అనమాట. సో అందుకని చెప్పి పిలిచింది. ఇంకా వంట ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే చికెన్ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా రైస్ చేసేద్దామని చెప్పి ఇంకా రైస్ చేసేసరికి చూడండి ఎంత టైం అవుతుందో. నైట్ అయితే 5 కేజీల బియ్యం అయితే చేశారనమాట. సో సూపర్గా కుదిరిందనమాట. మా వాళ్ళు అప్పుడే వేసేస్తున్నారనమాట. ఇంకా చిన్నగా అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కాబట్టి చిన్న కేక్ అయితే కట్ తెచ్చాము. ఇంకా అయితేనే అనమాట మా తమ్ముడు బర్త్డే బాయ్ అనమాట. ఇంకా సింపుల్గా ప్రేయర్ అయితే చేసేసి కేక్ కటింగ్ అయితే చేసేసామన్నమాట అందరం కలిసి. అసలు బయట కొనే కేక్స్ అస్సలు కొనకండి మీరైతే. మేము తెచ్చి అసలు ఎంత గట్టిగా ఉందంటే తినబుద్ధి అవ్వట్లేదు అనమాట. మేమైతే లేట్ అయినా కూడా అప్పటికప్పుడు చేపించుకొని తీసుకోండి. అవి అప్పుడే చేసి పెట్టింది అయితే తీసుకోకండి మీరైతే. ఇంకా ఎలాగో తెచ్చాము కాబట్టి ఇంకా అందరం కేక్ అయితే పెట్టేసామన్నమాట. నేను కూడా పెట్టేశాను. నన్ను అయితే ఇగ్నోర్ చేయండి. నేను శారీ తెచ్చుకున్నాను కానీ ఈవినింగ్ అయిపోయేసరికి కట్టుకోలేదనమాట. డ్రెస్ లోనే ఉన్నాను అనమాట. రెసిపీస్ చూసేద్దామా. ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి నేనే చేశాను అనమాట. అండ్ పులావ్ అనమాట. పులావ్ కూడా నేనే చేశాను. చికెన్ కర్రీ మా పెదమ్మ చేసిందనమాట. అందరు తిన్న తర్వాత లాస్ట్ లో అయితే నేను తిన్నాను అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట.